ఒక్క వర్షానికి అసెంబ్లీలోకి నీళ్లు ఎలా వచ్చాయి? నేరుగా జగన్ ఛాంబర్లోనే ఎందుకు ధారలా కారాయి? పైప్ కట్ చేశారా లేక కట్ అయిందా? కట్ కాకుండానే నీళ్లు వచ్చాయి. అసలు మ్యాటర్ ఏంటి? దీనిపై ఓవైపు సిఐడి విచారణ జరుపుతోంది. వారితో పాటు జేఎన్టీయూ ఎక్స్పర్ట్ టీం కూడా నిశిత పరిశీలన చేసింది. అసెంబ్లీ భవన నిర్మాణంలో ఎలాంటి లోపం లేదని కాకినాడ జేఎన్టీయూ నిపుణుల బృందం నిర్ధారించింది. అసెంబ్లీ స్లాబ్లో ఎలాంటి లీక్ లేదని జేఎన్టీయూ బృందం నివేదికనిచ్చింది. జగన్ ఛాంబర్లోకి వచ్చిన నీరంతా 20 mm పీవీసీ పైప్లో నుంచి వచ్చినట్టుగా నిపుణులు తేల్చారు. ప్రాక్టికల్గా ఆ పైప్లో నీళ్లు పోసి నిపుణులు పరిశీలించారు. పోసిన నీరంతా సరాసరి జగన్ ఛాంబర్లోకి రావడంతో ఆ పైప్ ద్వారానే వర్షపు నీరు వచ్చినట్టుగా నిపుణులు తేల్చారు. ఈ నివేదికతో సిఐడి దర్యాప్తు వేగవంతం చేయనున్నారు. 2-3 రోజుల్లోనే సిఐడి విచారణ పూర్తి చేయనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ప్రస్తుతానికి జేఎన్టీయూ నుంచి వచ్చిన 5 ప్రొఫెసర్ల బృందం అయితే ఒక నిర్ధారణకు వచ్చింది. ఒక రిపోర్ట్ ని సిఐడికి ఇచ్చి వెళ్ళిపోయింది. ఒక రోజులోనే వాళ్ళ విచారణ అనేది, వాళ్ళ పరిశీలన అనేది ముగించి రిపోర్ట్ ఇచ్చి వెళ్ళిపోవడం అనేది జరిగింది. వాళ్ళు ఒక స్పష్టత అయితే ఇచ్చేశారు. ఏదైతే ఎల్ఎన్టీ నిర్మించిన అసెంబ్లీ భవన నిర్మాణంలో ఎలాంటి లోపం లేదు, వర్షపు నీరు ఎక్కడా కూడా స్లాబ్ లోంచి లీక్ అవ్వలేదు. టీఎస్ జగన్ కి సంబంధించిన ఛాంబర్ లోకి వచ్చిన నీళ్లన్నీ కూడా స్లాబ్ లోంచి ఎక్కడా కూడా రాలేదు, కేవలం 20 mm పీవీసీ పైపులోంచి మాత్రమే వచ్చాయని ఒక నిర్ధారణకు వచ్చారు. అదే విషయాన్ని తమ నివేదికలో కూడా మెన్షన్ చేశారు. ఏదైతే టాప్ ఫ్లోర్ లో ఉన్న కోసేసి ఉన్న ఆ 20 mm పీవీసీ పైపులోంచే నీళ్లు వచ్చాయి. ఆ నీళ్లు సరాసరి ఫస్ట్ ఫ్లోర్ లోంచి కనెక్షన్ అనేది డైరెక్ట్ గా కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఛాంబర్ వరకు ఉంది. కాబట్టి అది కూడా జగన్ ఛాంబర్ లో ఉన్న జగన్ సీట్ ఏదైతే ఉందో, జగన్ సీట్ పైన ఉన్న ఏసీ, సెంట్రల్ ఏసీ ఏదైతే ఉందో ఆ ఏసీతో పాటు దాని పక్కనే ఉన్న లైట్లు, ఆ అన్ని భాగాలు కూడా అదే రకమైన ఏసీ పైపులు అక్కడ వరకు వెళ్ళింది. ఏసీ పైపు జగన్ సీట్ పైన ఉన్న ఏసీ పై భాగం వరకు వచ్చి అక్కడ ఎండ్ అయి ఉంది. అక్కడ ఎండ్ అయి ఉన్న నేపథ్యంలో పైనుంచి వచ్చిన నీళ్లు సరాసరి జగన్ ఛాంబర్ వరకు వచ్చాయి. అక్కడ పడిన నీళ్ళన్నీ కూడా ఓవర్ఫ్లో అయ్యి అక్కడ నుంచి ప్రవహిస్తూ సీలింగ్ మీదుగా పక్క గదిలో కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి నీళ్ళన్నీ కూడా లైట్ల ద్వారా కిందికి అనేవి ఫ్లో అయినట్టుగా ఈ జేఎన్టీయూ ప్రొఫెసర్లు నివేదిక అనేది ఇచ్చారు. దీనివల్ల నిర్మాణంలో ఎలాంటి లోపం లేదు, స్లాబుల్లోంచి నీళ్లు లీక్ అయిన సందర్భం ఎక్కడా కూడా లేదు. ఒకవేళ నీళ్లు కనుక లీక్ అయినట్టు సందర్భం ఉండుంటే టాప్ ఫ్లోర్ లోంచి నీళ్లు లీక్ అవ్వాలి. టాప్ ఫ్లోర్ లో నీళ్లు లీక్ అయి ఉంటే అది ఫస్ట్ ఫ్లోర్ లోకి నీళ్లు రావాలి. ఆ ఫస్ట్ ఫ్లోర్ లోంచి నీళ్లు కింద గ్రౌండ్ ఫ్లోర్ లో రావాలి. అలా కాకుండా టాప్ ఫ్లోర్ లోంచి సరాసరి గ్రౌండ్ ఫ్లోర్ లోకి నీళ్లు వచ్చే అవకాశం లేదు. ఇది కేవలం పైన ఉన్న పీవీసీ పైప్ లోంచి సరాసరి జగన్ ఛాంబర్ లోకి నీళ్లు వచ్చాయని వాళ్ళు నివేదికలో స్పష్టం చేశారు. ఇక దీనితో పాటు ఈ నివేదిక సిద్ధం చేయడం కోసం, వాళ్ళ పరిశీలన కోసం ఏదైతే ఆ 20 mm పైప్ ఉందో ఆ పైపులోకి ట్యాప్ కనెక్షన్ ఇచ్చి నీళ్లను వాళ్లే పోసి చూశారు. అలా పోసిన సందర్భంలో కూడా వర్షపు నీరు ఎంత ఫ్లో అయితే కిందకు వచ్చాయో అదే ఫ్లోతో వీళ్ళు పోసిన నీళ్లు కూడా సరాసరి జగన్ ఛాంబర్ లోకి ఎక్కడైతే లీక్ అయ్యాయో అన్ని చోట్ల కూడా అదే విధంగా లీక్ అయ్యాయి. ఆ తర్వాత బకెట్లతో కూడా అదే పైపులోకి నీళ్లు పోసి చూశారు. అలా పోసిన నీళ్లు కూడా సరాసరి ఆ రోజు వర్షం వచ్చిన రోజు ఏ విధంగా అయితే లైట్లలోంచి ఏసీల్లోంచి నీళ్లు కిందకి ఏ విధంగా అయితే ఫ్లో అయ్యాయో అదే విధంగా ప్రవహిస్తూ వచ్చాయి. కాబట్టి ఇదంతా కూడా కేవలం 20 mm పైపులోంచే వచ్చినట్టుగా తమ నివేదికలో వాళ్ళైతే పేర్కొన్నారు. రైట్ అశోక్.